రాయి రాయంతా మొత్తం రాయే కదా. మీకు అట్లా ఇట్లా తేడాలు ఉంటే ప్లేట్లు కదలటానికి కూడా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసైతే మరి నేను చిన్న అయ్యో స్వల్పంగా అక్కడ ఇక్కడ ఏరియాల్లో ఏదో అని అది కూడా ఏం అవ్వంది అంటే జనరల్గా జరగదని ఆశిద్దాం. కానీ ఏంటంటే ఒక్కసారి స్టడీ చేసుకుంటే మళ్ళీ రీసర్వే ఏదైనా లోపాలు ఉంటాయి. హడావుడైతే జరిగింది ప్రాజెక్టులు కట్టడం, అది ఆయన తాపత్రయం కావచ్చు, తొందరగా ప్రాజెక్టులు పూర్తి చేసి ఒక పేరు తెచ్చుకోవాలని కావచ్చు, లేకపోతే తొందరగా మేలు జరుగుద్ది ప్రజలకి చేద్దాం అనేది ఏదైనా కావచ్చు, మనసులో మాట ఏదైనా హడావుడైతే జరిగింది అనేది నిజం. రైట్. ఇంకొక ముఖ్యమైనది, మళ్ళీ జిల్లాల పునర్విభజన తప్పదా? పునర్విభజన జరుగుతుందా? పునరేకీకరణ జరుగుతుందా? ఎందుకంటే ఎన్ని జిల్లాలు అవసరం లేదని హడావుడిగా జిల్లాల పునర్విభజన చేసిన మన సీఎం అన్నారు. ఎంత కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద పెద్ద షాకింగ్ వార్తలే ఉండేటట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే పార్లమెంటు ఇవ్వబడిన తర్వాత నిజంగా అలా అసలు ఏపీ ఇది ఒక కేసు స్టడీ చెప్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జిల్లాల అంటే వీళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇది పొలిటికల్గా ఆయన డివైడ్ చేశాడు. 33 జిల్లాలు చేశారు కదా, ఇది పొలిటికల్ డివిజను. అది దానిలో ఏమైందంటే కొన్ని ఎమ్మెల్యే స్థానాలు చిన్న జిల్లాల్లో ఏమైనాయి అంటే 2 జిల్లాల్లో పడ్డాయిపోయి ఒకే ఎమ్మెల్యే స్థానం ఆ జిల్లాలో కాస్త ఈ జిల్లాలో కాస్త ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి జరగకూడదు కాబట్టి దాన్ని ఏదో సర్దిస్తారని ఆయన, సరే అది పెద్ద ఇమీడియట్ టాపిక్ కాదు కానీ ఆయన ఎత్తుకున్నాడు. దాన్ని ఎత్తుకున్న దానిలో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆయనకి మోడల్గా బహుశా ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎంపీ స్థానాల ప్రకారం చేసిన విభజన, నియోజకవర్గాల విభజన. నియోజకవర్గాలు 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి ఏపీలో, 26 జిల్లాలు ఇవి 26 జిల్లాలు అంటే నియోజకవర్గానికి ఒక జిల్లా అట్లా అయిందనేది. దాన్నే ఇక్కడ మోడల్గా తీసుకుంటే 17 జిల్లాలు అవుతాయి అనేది. అయితే ఇక్కడ మరీ ఇంకొక బేసిక్ క్వశ్చన్ సింపుల్గా చెప్పాలి ఫైనల్గా దాని విషయంలో అంటే, మరీ ఇంకా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే కనుక మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగాలి. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా కూడా పునర్విభజన 2026లో జరగాలి. జరిగినప్పుడు సరే నియోజకవర్గాల సంఖ్య తగ్గుద్ది, తెలంగాణలో భయాలు ఉన్నాయి మనకి, ఆంధ్రాలో తగ్గుతాయి అని జనాభా. ఇప్పుడు మళ్ళీ దాని ప్రకారం మళ్ళీ పునర్విభజనని మళ్ళీ మార్చుకుంటారా? వెయిట్, ఎందుకంటే మీరు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు 23, ఇది 24 అధికారంలోకి వచ్చారు, 29 దాకా ఉండాలి మీరు లెక్క ప్రకారం 29 దాకా ఉండాలంటే మీరు 26లో జరిగే పునర్విభజన తర్వాత జిల్లాలు చూసుకోవటం అది బెటర్. ఒకవేళ అలా చేసుకోదలుచుకుంటే తొందరపడి ఇప్పుడే చేస్తే మళ్ళీ 26లో ఏం చేస్తారు, మళ్ళీ నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాల గీతలు మారితే కనుక చుట్టూ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం అనేది మళ్ళీ దాని ప్రకారం పునర్విభజన చేస్తారా? కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఎస్. ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన వెళ్తున్నారు. ఇవాళ నుంచి నాకు తెలిసి 5 days 6 days ఉంటారు. ఒక ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వెళ్ళడం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటారు. సార్ లాస్ట్ టైం కేటీఆర్ వెళ్ళారు, చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు వారు ఫిక్స్ చేసింది అనుకోండి. సరే కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళాలా దావోస్, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడు దావోస్ పోవాలని కోరుకోవాలా, కేటీఆర్ గారిని పంపారు వర్దీ పర్సన్ ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా. సరే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారితో పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీ మినిస్టర్గా, బట్ జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ దావోస్ లాంటి తోటికి పోతే ఏంటంటే మనం కాదన్నా అవునన్నా ఇంగ్లీష్ బాగా ధారాళంగా మాట్లాడగలిగి వాళ్ళతో అది అవసరం. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చే వాళ్ళందరికీ దరిదాపు ఇంగ్లీషే ఉంటుంది. వేరే భాషలో వాళ్ళు వచ్చినా వాళ్ళు ట్రాన్స్లేటర్ తెచ్చుకున్నా మనం కనుక వర్దీగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగితేనే. ఇప్పుడు ఆల్రెడీ ఒక 70 ప్రాజెక్ట్స్కి సంబంధించి సంతకాలు ఏదో జరుగుతాయో ఒక ఎక్స్పెక్టేషన్, అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ ప్రాజెక్ట్స్ అయ్యి అంటే పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవో జరుగుతాయేమో. తర్వాత ఏంటంటే ఓవరాల్గా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి సౌత్ ఇండియా నుంచి సంతోషించాల్సింది ఒక 60-70 లాంజ్లు, అంటే 60-70 మన మామూలు ఎగ్జిబిషన్ పెడితే ఉంటాయి కదా మన ఒక్కొక్క ఏమంటాం ఒక్కొక్క సపరేట్ ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఎవరి స్టాల్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అట్లా స్టాల్స్ లాగా 60-70 లాంజీలు కనుక దానిలో ఉంటే ఒక సుమారు 1 డజన్ దాకా లాంజీలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల నుంచి ఒక 12 దాకా, అంటే 60-70 లాంజీలు ప్రపంచవ్యాప్తంగా 60-70 లాంజీలు ఉంటే ఈ 4 రాష్ట్రాల నుంచి అంటే పెట్టుబడులు ఆకర్షించడంలో ముఖ్యంగా ఎన్ని దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర కాసేపు పక్కన పెడితే మిగతా 3 దక్షిణాది రాష్ట్రాలే. కాబట్టి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి కీలకమైనటువంటి పోటీతత్వం ప్రపంచంలో అనేది ఒకటి వెల్లడవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 70 లాంజీల్లో 60-70 లాంజీల్లో ఇక్కడి నుంచే ఒక 12 ఉన్నాయంటే ఈ 3-4 రాష్ట్రాల నుంచే అది చాలా అసాధారణమైనటువంటిది. కాబట్టి ఏంటంటే మిగతా చోట్ల
డిమాండ్ తగ్గటం వల్ల కానీ ఇతరత్ర పెట్టుబడులు పెట్టే అవకాశాలు సన్నగిలటం, ఇక్కడ పోటీతత్వం పెరగటం, కాబట్టి ఏంటి ఇది గుడ్ ఇండికేటర్. తర్వాత ఏంటంటే సరిగా ఈయన వెళ్తున్నారు, ఈసారికి మనం ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ పాత గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన గ్రౌండ్ మీదే వీళ్ళు వెళ్ళటం. ఎందుకంటే పాత గవర్నమెంట్ మొన్నే కదా పోయింది, వాళ్ళు ప్రిపేర్ చేసిన గ్రౌండ్ మీదే వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళ అచీవ్మెంట్ ఏదైనా చూడాలంటే దావోస్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉండేదే కదా. కానీ ఇక్కడ కంపారిజన్ అంటే పోలిక కూడా వస్తాయి. కేటీఆర్ గతంలో వెళ్ళి ఏం చేశారు, రేవంత్ రెడ్డి దావోస్లో కెమెరాలు వెంట పడతాయి కదా, అందరు వెంట పడతాయి, కేటీఆర్ వెంట పడి దావోస్ వెళ్ళినప్పుడు అనుకుంటా కదా కేటీఆర్ని కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆమె ఉమెన్ ఫ్రమ్ వేరే దేశం నుంచి ఆమె భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి అని, ఇతను కాబోయే ప్రధానమంత్రి భారతదేశానికి అని షీ వాస్ సో ఎనామర్డ్. అంటే ఆయన చూసి చాలా థ్రిల్ అయిపోయి ఇంత గొప్ప వ్యక్తిత్వం అంటే అన్ని రకాల సరే అది కానివ్వండి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అలాంటి మంచి పేరు తెచ్చుకుంటే మంచిది. కేటీఆర్ గారితో పోటీ పడాల్సిందే కదా. కొంత స్కిల్ఫుల్ ఎందుకంటే లుక్ తెలుస్తుంది కొంత ఆయనకి ఉంది, కానీ ఏంటంటే బట్ మళ్ళీ ఒకళ్ళని చూసి ఇంకోళ్ళని చూస్తున్నారు కాబట్టి ఆ గ్యాప్లో ఆయన గ్యాప్ని ఫిల్ చేసి నేను కూడా సమర్థుడిని ఆ గ్యాప్లోకి వెళ్ళగలిగాను. పాలిటిక్స్ ముందు యూఎస్ బేస్డ్ ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఆయన లుక్లోనే తెలుస్తుంది, ఆ సోఫిస్టికేషన్ తెలుస్తుంది. సోఫిస్టికేషన్ మనుషుల్లో జనరల్గా సోఫిస్టికేషన్ నక్సలైట్లు మర్డర్ చేసిన తర్వాత జనరల్గా అందరిలో అనివార్యంగా వచ్చాడు. కేటీఆర్లో చూసినా తెలుస్తుంది ఆ సోఫిస్టికేషను, శ్రీధర్ బాబులో చూసినా సోఫిస్టికేషన్ అయితే తెలుస్తుంది. దాన్ని అంటే కన్వర్ట్ చేయటం, దాన్ని కన్వర్టింగ్ ఇంటూ యాక్చువల్ డీల్స్గా కన్వర్ట్ చేయటం. ఒక 70 మందితో డీల్ చేయబోతున్నారు ఇప్పుడు, 70 సంతకాలు పెట్టబోతున్నారు, 70 మందితో డీల్ చేయబోతున్నప్పుడు ఖచ్చితంగా దట్ విల్ బీ ఇన్ లైమ్ లైట్. కొంచెం ఆయనకు కూడా టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా.